ఎంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. నమ్మికతో ప్రార్థన చేద్దామండి. సిలువల మధ్యలో ఈ సమస్యను పట్టుకొని యేసయ్య వైపు చూడు. అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. సిలువల మధ్యలో వేలాడాడు యేసయ్యా. నా కొరకు బలి అయిపోయావు యేసయ్యా. నా కొరకు రక్తము కార్చావు, నా కొరకు ప్రాణం పెట్టావు. పదులో ఉన్నవాడు నన్ను కటాక్షించయ్యా, నన్ను కటాక్షించయ్యా. నీ కటాక్ష నా మీదకి రానివయ్యా, నీ దయ నా మీదకి రానివయ్యా, కృప చూపయ్యా నడుగు. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమునవు నివేయా మౌనివైనావే. యేసయ్యా అయ్యా, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమునవు నివేయా మౌనివైనావే. దూషించి అపహసించి హింసించిరా నిన్ను, దూషించి అపహసించి హింసించిరా నిన్ను. ఊహకు అందరూ నీ త్యాగమేసయ్యా, ఊహకు అందరూ నీ త్యాగమేసయ్యా. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. యేసయ్యా, సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. సిలువల మధ్యలో వేలాడాడు, నిలువెల్ల నలిగిపోయాడు, రక్తమంతా దారపోసాడు. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించటానికి, నీ కుటుంబాన్ని రక్షించటానికి, నీ గ్రామాన్ని రక్షించటానికి, నిన్ను ఆశీర్వదించటానికి, నీకు కటాక్షం చూపడానికి, నీకు దయ చూపడానికి, నిన్ను గొప్ప చేయటానికి, నీ కన్నీరు తుడవడానికి. ఎక్కడ తల దించుకున్నావో అక్కడే నీ తల పైకెత్తడానికి యేసయ్య బలి అయిపోయాడు. కనుక
మనుషుల వైపు చూడద్దు, లోకం వైపు చూడద్దు, యేసయ్య వైపు చూడు, ప్రభు తట్టే చూడు. నీ జీవితం మరో మలుపు తిరగబోతుంది. నీ జీవితం మరో మలుపు తిరగబోతుంది. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. నీ స్థితిగతులు మార్చబోతున్నాడు దేవుడు. నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. అందరూ అలాగే ప్రార్థనలో ఉన్నారు. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు తప్పిపోయిన క్రైస్తవుడు కాదు. తప్పిపోయినప్పుడు ఇదిగో ప్రియరా ఆ విశ్వాసి కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీవు ప్రియుని మీదే ఆనుకొని ఉండాలి, ప్రభు మీదే ఆనుకొని ఉండాలి. మన ప్రభు మనల్ని రక్షించాడు, విలువైన రక్తము చేత మనను ఆయన కొన్నాడు కనుక ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత అరణ్యం ఎదురైనా, ఎన్ని కరోనాలు వచ్చినా ప్రియుని మీదే ఆనుకోవాలి. ప్రభుని విడిచిపెట్టకూడదు. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నన్ను ఏం చూస్తున్నాడు, ఇన్ని శ్రమల్లో ఉన్నా నన్ను ఆయన చూడట్లేదు, ఇన్ని కష్టాల్లో ఉన్నా ఆయన అసలు నన్ను పట్టించుకోవట్లేదు, ఇదిగో ఇన్ని శోధనలో ఉన్నా అసలు దేవుడు నన్ను చూడట్లేదు అని చెప్పేసి నువ్వు కృంగిపోవద్దు, దిగులు పడద్దు, ప్రియుని విడిచిపెట్టద్దు. అరణ్యములో కూడా ప్రియుని మీద ఆనుకోవాలి, శ్రమలలో కూడా ప్రియుని మీద ఆనుకోవాలి. ఆ ప్రియుని మీద ఆనుకున్న సంఘాన్ని గురించి యవతీమే అని ఆశ్చర్యపోతున్నాడు. అంత మాత్రమే కాదండి, అరణ్యములో ఉంది, ఆనుకొని ఉంది, ప్రియుని మీద ఆనుకుంది. అయితే ఆ ప్రియుని మీద ఆనుకున్నటువంటి వారి యొక్క అనుభవం ఎలా ఉందో తెలుసా? దేవుని లేఖనాలు పరిశీలన చేసి చెప్పారా? పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం ఇలాగ రాయబడి, అరణ్యములో ప్రియుని మీద ఆనుకున్న సంఘం యొక్క అనుభవం ఎలా ఉందో తెలుసా? పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? అరణ్య మార్గముగా వచ్చుచుందంట. అరణ్య మార్గముగా వచ్చుచున్నటువంటి ఇది ఏమి అని అంటాడు. అరణ్య మార్గంగా వస్తూ ఉంది. ఎలా వస్తుంది అని అంటే ధూమ స్తంభముల వలె వస్తూ ఉందంట. ధూమ స్తంభముల వలె వస్తూ ఉంది. ధూమము అంటే పొగ, స్తంభము అంటే స్థిరమైనది, అది చక్కగా నిలవబడేది. ఇప్పుడు ధూమ స్తంభం వలె వస్తూ ఉంది. అరణ్యములో ఉన్న సంఘం ధూమ స్తంభం వలె ఉంది. ధూమము ఆత్మానుసారంగా పరిశీలన చేసిపారా ప్రార్థనకు సూచన. అందుకే భక్తుడు అంటాడు, నా ప్రార్థన ఇదిగో సాయంకాలపు నైవేద్యం వలె ఉన్నదని అంటాడు. కనుక ప్రభు నన్ను పేరా ప్రార్థన నైవేద్యం, ఇదిగో నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను, నా ప్రార్థన ధూపం వలె ఉన్నదని అంటాడు. కనుక ధూపం వలె ఉంది. ధూపము అంటే ప్రార్థనకు సూచన. అంటే అరణ్యములో ఉన్న సంఘం, ప్రియుని మీద ఆనుకున్న సంఘం ఇదిగో ప్రార్థన చేస్తూ ఉంది అని అర్థం. ప్రభు నన్ను పేరా సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. కనుక దేవుని వాక్యాన్ని బట్టి నీవు కూడా ఈ వాక్యాన్ని వింటున్నా ప్రియమైన దేవుని సంఘమా, ప్రియమైన దేవుని బిడలారా, ఎంతో భయంకరమైన శ్రమలో ఉన్నప్పటికీ, లాక్డౌన్లో ఉన్నప్పటికీ, కరోనా దినాల్లో ఉన్నప్పటికీ, ఎక్కడ పనులక్కడ నిలిచిపోయినప్పటికీ, ఇలాంటి భయంకర పరిస్థితిలో నీవు దేవుని విడిచిపెట్టవద్దు. ప్రియుని మీద ఆనుకొని ఉండు, ప్రార్థన చేస్తూనే ఉండు. నీ ప్రార్థన తగ్గిపోకూడదు, నీ ఆత్మీయ జీవితం చల్లబడిపోకూడదు. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో బలము పొందుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. విశ్వాసముతో, మెలకువతో, కన్నీటితో, రోదనతో ప్రార్థన చేస్తూ ఉండాలి. ధూపం వేస్తూ ఉండాలి, దేవునికి ప్రార్థన చేయాలి, ప్రభుకి మొర్ర పెడుతూ ఉండాలి, ప్రభుని విడిచిపెట్టకూడదు. ధూపం వేస్తూ ఉందంట. అలాగూ ధూపం వేస్తూ ఉంటే పేరా అందుకొరకే ఇదిగో మనము పేరా మరి సమాజంగా కూడుకోవటానికి అవకాశం లేనప్పటికీ పేరా ఇదిగో మీ సేవకులు ఎంతగానో మీ కొరకు ప్రయాసపడుతున్నారు. ఇదిగో ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎవరి గృహాల్లో ఉండి వారు ప్రార్థన చేయటం,
అలాగే గ్రూపులుగా ఇదిగో మరి టెలికాన్ఫరెన్స్లో ప్రార్థన చేయటం, ఇదిగో ఇలాగూ ఏర్పాటు చేశారు. దినము ఇదిగో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు పేరా. గ్రూపులుగా టెలికాన్ఫరెన్స్లో ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మనము బలపడాలి, మనం ప్రార్థన చేయాలి కనుక ఇదిగో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని ఇదిగో మనం ప్రార్థన మానివేసి, స్తుతించడం మానివేసి, వాక్యం వినడం మానివేసి ఇదిగో మనం నిర్లక్ష్యంగా ఉండే దినాలు కాదు. ఇలాంటి భయంకరమైన దినాల్లో కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉండాలి, మొర్రపెడుతూనే ఉండాలి. కనుక ప్రభువుని పేరా ఎంతోమందికి ఈ యొక్క అనుభవాన్ని దేవుడిచ్చాడు, ఈ అవకాశం దేవుడిచ్చాడు. ముఖాముఖిగా చూసుకోవడానికి అవకాశం లేకపోయినా, సమాజంగా కూడుకోవటానికి అవకాశం లేకపోయినా టెలికాన్ఫరెన్స్లో గ్రూపులుగా గుంపులుగా ప్రార్థన చేసే అవకాశం దేవుడిచ్చాడు. అందుని బట్టి ఎంతైనా స్తుతించాలి. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఒక్కొక్కరు ఇదిగో ఒక ధూమస్తంభం వలె నిలబడాలి. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క ధూమస్తంభం వలె నిలబడాలి. ఒక్కొక్క విశ్వాసి ఒక ధూమస్తంభం వలె నిలబడాలి. ఒక్కొక్క సేవకుడు ఒక ధూమస్తంభం వలె నిలబడాలి. ఒక్కొక్క సేవకురాలు ఒక ధూమస్తంభం వలె నిలబడాలి. ప్రార్థించే సమయం ఇది, మొరపెట్టే సమయం ఇది. కనుక దేవుని సన్నిధిలో ఎంతైనా ప్రార్థన చేయాలి. అలాగ ధూమస్తంభం వల్ల నిలబడితే ఆ సంఘం యొక్క అనుభవం ఎలా ఉందో తెలిసిపోయారా? అక్కడ రాయబడింది, ధూమస్తంభం వల్ల సంఘం ఉన్నప్పుడు ఆ సంఘం యొక్క అనుభవం ఎలా మార్చబడిందో తెలుసా? అది గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులు అమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూ వచ్చుచూ ఉందంట. పరిమళిస్తా వస్తుంది ఆ సంఘం పేర. గోపురసముతోనూ సాంబ్రాణితోనూ అలాగే సుగంధ చూర్ణాలతో ఉందంట. పరిమళిస్తూ ఉందంట, పరిమళిస్తుంది. సాంబ్రాణి పరిమళించినట్లు పరిమళిస్తుంది సంఘం. గోపురసము పరిమళించినట్లు పరిమళిస్తుంది సంఘం. సుగంధ చూర్ణాలు ఎలాగూ పరిమళిస్తాయో, ఎలాగూ సువాసనగా ఉంటాయో, ఇప్పుడు ఆ అరణ్యపు పరిస్థితులైనప్పటికీ, శ్రమలైనప్పటికీ, ప్రతికూల పరిస్థితులైనప్పటికీ, ఆ శ్రమలలో కూడా, ఆ కష్టాల్లో కూడా, ఆ కన్నీటిలో కూడా, ఆ వేదనలో కూడా సంఘము పరిమళిస్తూ ఉన్న సంఘం. దేవుని బిడ్డలు, నిజమైన దేవుని బిడ్డలు, నిజమైన దేవుని సంఘాలు, నిజమైన దేవుని క్రైస్తవులు ఇలాగూ పరిమళిస్తూ ఉండాలండి, సువాసనగా ఉండాలండి. కరోనా వచ్చిందో లేదో ఇక మన భక్తి అంతా జారిపోకూడదు, మన ప్రార్థన ఆగిపోకూడదు, మన నడక ఆగిపోకూడదు. సాగిపోవాలి. మోషేతో దేవుడు అంటాడు, సాగిపోవుడి అని అన్నాడు ప్రేరా. ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నా సాగిపోవుడి అని అన్నాడు. కనుక ఎంత శ్రమ ఎదురుగా ఉన్నా సాగిపోయే అనుభవం కావాలి, ఆగిపోకూడదు. అలాగూ సాగిపోతూ ఉంటే నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ అనుభవం ఎంతగానో సువాసనకరంగా ఉంటుంది, పరిమళ వాసనగా ఉంటుందని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. పరిమళ వాసనగా ఉందండి సంఘము పేర. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు పేర, ప్రతి దేవుని బిడ్డ పేర ఇదిగో ఇలాగూ సువాసనకరంగా ఉండాలని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు గొప్ప త్యాగం చేశాడు. దేవుని లేఖనంలో మనం పరిశీలన చేస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ రాయబడిన ప్రేరా, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనేను. ప్రభు అప్పగించుకున్నాడండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడండి. మనము పరిమళ వాసనగా ఉండాలని మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడండి. ఎవరు చేస్తారు ఇంత త్యాగం? ఎవరు చూపుతారు ఇంత ప్రేమ? ఇంతగా దేవుడు మనం ప్రేమించాడు, ఇంత ప్రేమ చూపాడు కనుక మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి అని అంటాడు. కనుక ప్రభువుని ప్రేర, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇంత త్యాగం మన కొరకు చేశాడు, తన్ను తను అప్పగించుకున్నాడు. ప్రభు యేసుక్రీస్తు ఆయన తను అప్పగించుకోవటానికి, శ్రమలు పొందటానికి, సిలువ మరణం పొందటానికి, కొరడా దెబ్బలు తినడానికి, ముళ్ళ కిరీటం ధరించడానికి, సిలువ మోయడానికి, ప్రక్కలో బల్లెపు పోటు పొడిపించుకోవటానికి, ఎంతో భయంకరమైన శ్రమలు అనుభవించటానికి కారణం ఏంటో తెలుసా? నీవు పరిమళ వాసనగా ఉండాలని, నువ్వు సువాసనగా ఉండాలని. శ్రమలలో కూడా, కష్టాల్లో కూడా, శోధనలో కూడా, భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీవు సువాసనగా ఉండాలి.
నీ సువాసన పాడైపోకూడదు, నీవు దుర్వాసనగా మారిపోకూడదు, నీవు పరిమళ వాసనగా ఉండాలి. ఒక కరోనాకే నువ్వు దుర్వాసనగా మారిపోతే, కరోనా శ్రమకే నీవు నీ యొక్క పరిమళ వాసనను పోగొట్టుకుంటే, ఇంకా రాబోయే దినాలు ఇంకా భయంకరంగా ఉంటాయండి. ఏంటి నీ పరిస్థితి? నశించిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. కనుక అలాంటి భయంకర స్థితికి నువ్వు అప్పగించబడకుండా ఉండునట్లుగా ప్రార్థన చేయి, మొరపెట్టు, దేవుని అడుగు, ప్రభుతో మాట్లాడు, ధూపం వేస్తా ఉండు. ఇదిగో పరిమళ వాసనగా మార్చుకో. నేను సువాసనగా ఉండాలయ్యా, అయ్యా నేను పరిమళ వాసనగా ఉండాలయ్యా, అయ్యా దుర్వాసనగా ఉండకూడదయ్యా, నేను కంపు కొట్టకూడదయ్యా, నా బ్రతుకయ్యా అయ్యా నీకు సువాసనగా ఉండాలయ్యా, అయ్యా నువ్వు ఆగ్రాణించే సువాసనగా ఉండాలయ్యా, నీకు ఇష్టమైన వాసనగా ఉండాలయ్యా, అట్టి కృప దయచేయ్యా అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకో. సంఘం యొక్క అనుభవం ఇదండి. కనుక సంఘం యొక్క అనుభవంలోనికి రావాలి. అందుకొరకే ఎలాంటి అనుభవం కలిగిన సంఘాన్ని దేవుడు దీవిస్తున్నాడు, ఎలాంటి అనుభవం కలిగిన సంఘాన్ని దేవుడు దీవిస్తున్నాడు. అందుకొరకే ప్రేరా ఇక్కడ మూలవాక్యులు మనం పరిశీలన చేస్తే, బిలాము ప్రేరా యెహోవా సన్నిధిలో ఎదురు చూస్తూ ఉండగా, కనిపెడుతూ ఉండగా, ఇదిగో ఇశ్రాయేలు దీవించబడటం యెహోవా దృష్టికి మంచిదని తెలుసుకున్నాడు. యెహోవాకు మంచిది సంఘం దీవించబడటం, సువాసనగా ఉన్న సంఘం, శ్రమల్లో కూడా నిలిచిన సంఘం, ఇదిగో ప్రియుని మీద ఆనుకున్న సంఘం, సువాసనగా ఉన్న సంఘం దీవించబడడం దేవునికి ఇష్టం, దేవుని దృష్టికి మంచిది. అది గ్రహించాడు బిలాము. అందుకొరకే యెహోవాయే దీవించాడు. దేవుడు దీవించగా నేను దాన్ని మార్చలేను, దేవుడే దీవించాడు, నేనెంతటి వాడిని, నేను దాన్ని మార్చలేను. కనుక ఆయన దీవించాడు కనుక నన్ను కూడా దీవించమన్నాడు కనుక నేను కూడా ఇశ్రాయేలును దీవిస్తాను అన్నాడు. అంతే. ఆమేన్. బాలాకుకి ఇక కంటి చూపే నోటు మాటలేదండి. ఇంకా నేను శపించమని పిలిపిస్తే నువ్వేంటి దీవిస్తావేంటయ్యా అంటాడు. లేదయ్యా, యెహోవా దీవించాడు, నన్ను కూడా దీవించమన్నాడు కనుక నేను వారిని దీవించకుండా ఉండలేను, నేను కూడా వారిని దీవిస్తాను అన్నాడు అని ఇశ్రాయేలును దీవించడం మొదలుపెట్టాడండి. ఇశ్రాయేలు ప్రజలను దీవించడం మొదలుపెట్టాడు బిలాము ప్రేరా. కనుక ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి ప్రేరా, ఈ వర్తమానాన్ని బట్టి ఇదిగో నీవు దేవుని సంఘముగా ఉండటం మాత్రమే కాదు, అరణ్యములో ప్రియుని మీద ఆనుకోవడం మాత్రమే కాదు, శ్రమలలో దేవుని మీద ఆనుకోవడం మాత్రమే కాదు, ఇదిగో పరిమళ వాసనగా నీవు ఉండటం మాత్రమే కాదు, నీకు ఉండవలసిన మరొక అనుభవం ఏంటో తెలుసా? దేవుని సంఘాన్ని దీవించడం, దేవుని బిడ్డలను దీవించడం. ఇదిగో దేవుని యొక్క బిడ్డలు దీవిస్తే, వారిని దీవిస్తే నువ్వు దీవెనకరంగా ఉంటావు. కనుక అలాగూ దీవించాలి. ఎప్పుడు నాశనం అయిపోతారా? ఈ సంఘం ఎప్పుడు పాడైపోద్దా? ఈ సంఘం, ఈ కుటుంబం ఎప్పుడు నాశనం అయిపోతుందా అని ఎదురు చూసేవారిగా కాదండి, దేవుని బిడ్డలను దీవించడం నేర్చుకోండి. దేవుని బిడ్డలను, దేవుని సంఘాన్ని దీవించడం నేర్చుకోండి. యోనా జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, నినేవే పట్టణం ఎప్పుడు కాలిపోద్దా, నినేవే పట్టణం మీదకి ఎప్పుడు అగ్ని గంధకాలు వస్తాయా, ఎప్పుడు నినేవే పట్టణం కాలిపోద్దా, ఎప్పుడు ఈ ప్రజలందరూ నశించిపోతారా అని ఆ పట్టణానికి ఎదురుగా కూర్చొని వస్తున్నాడు ఆయన. యోనా అలా చూడొద్దు. ఈ కుటుంబం ఎప్పుడు నాశనం అయిపోద్దా, ఈ సంఘం ఎప్పుడు నాశనం అయిపోద్దా, లేకపోతే ఈ ప్రజలు ఎప్పుడు నాశనం అయిపోతారా అన్నట్టుగా చూడొద్దు. దీవించడం నేర్చుకో, సంఘాలు దీవించడం నేర్చుకో, దేవుని ప్రజలను దీవించడం నేర్చుకో, దేవుని కుటుంబాలని దీవించడం నేర్చుకో. నువ్వు ఆశీర్వాదకరముగా ఉందువుగాక, నువ్వు దీవెనకరముగా ఉందువుగాక, నువ్వు మేలు పొందుదువుగాక అని ఇలాగూ దీవించడం నేర్చుకో. నువ్వు దీవించడం మొదలు పెడితే చాలు, నువ్వు దీవిస్తూ ఉంటే చాలు, ఇక నువ్వు వాడిని దీవిస్తావు కానీ దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. ఒక ప్రక్కన నువ్వు వాడిని దీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. కనుక నీవు, నీ కుటుంబం దీవించబడాలి, దీవెనకరముగా ఉండాలి అని అంటే పేరా ఈ అనుభవం ఎంతైనా అవసరం. కనుక ఈ భయంకరమైన కరోనా దినాల్లో పేరా, భయంకరమైన లాక్డౌన్ ఈ దినాల్లో పేరా నీ జీవితం, ఆత్మీయ జీవితం సన్నగిల్లిపోకుండా ప్రార్థన చేస్తూ, అరణ్యంలో ఉండి కూడా సంఘం ఎలాగో ప్రియుని మీద ఆనుకుందో అలాగే దేవుని మీద ఆనుకో. ప్రియుని మీద ఆనుకున్నట్లుగా దేవుని మీద నువ్వు ఆనుకో. పరిమళ వాసనగా ఉన్నట్లు పరిమళ వాసనగా ఉండు. నువ్వు దీవించబడుతూ అనేకులను దీవిస్తూ ఉండు.
అలాంటి అనుభవాన్ని కలిగి ఉండు. ప్రభు ప్రాణం పెట్టాడండి, ప్రభు రక్తం అంతా ధారపోసాడు, మన కొరకు బలి అయిపోయాడు. ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, నిజమే ప్రభా, నా జీవితానికి సమర్పిస్తానయ్యా, అయ్యా నేను అనేకులను దీవిస్తానయ్యా, దీవించే అనుభవం నాకు ఇవ్వయ్యా, ఆశీర్వదించే అనుభవం నాకు ఇవ్వయ్యా, శుభమవునుగా కానీ చెప్పే అనుభవం నాకు ఇవ్వయ్యా, కృపగలుగునుగా కానీ చెప్పే అనుభవం నాకు ఇవ్వయ్యా, కరుణించబడదువుగాక అని చెప్పే అనుభవం నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేసి పొందుకొని దీవించబడు. దేవుడు ఈ మాటలు నీ జీవితంలో, నీ వినికిడిలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దీవెనకరంగా దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ లేఖనములో ఇంతవరకు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా, మీ వాక్యాలు వింటూ ప్రభువా ఎంతగానో మీకు మొరపెడుతున్నారు, ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు. అరణ్యపు స్థితిలో ప్రభా ఉన్న దినాలయ్యా, అరణ్యములో ఉండి కూడా అయ్యా మీ మీద ఆనుకునే అనుభవం కావాలని తెలియచేశారు. అలాంటి అనుభవంలోనికి ప్రతి ఒక్కరు నడిపించండి. మీ మీద ఆనుకున్న వారు అయ్యా సువాసనగా, పరిమళ వాసనగా ఉండాలయ్యా. అయ్యా మీరు అయ్యా అనేకులను దీవించబడుతూ ఉండాలి ప్రభా. అట్టి కృప దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ వర్తమానాలు వింటున్న కృపా మహదైశ్వర్యపు ఆత్మీయ వర్తమానాలు వింటున్న అయ్యా మా ప్రియులందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారు అయ్యా కృప పొందుదురుగాక, వారు దీవించబడుదురుగాక, మేలు పొందుదురుగాక. అయ్యా వారి తలల మీద మీ దీపం ప్రకాశించునుగాక, మీ రహస్యం వారి గుడారాల మీద నిలుచునుగాక, వారు పెట్టిన అడుగల్లా నేతిలో పడునుగాక. సర్వశక్తుడా, ఇంకను తోడుగా ఉండమని వేడుకుంటున్నాను. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి కృపాక్షేమాలు వెంట ఉంచి మహిమ పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మీ అందరికీ కృప కలుగును గాక. ప్రభు నన్ను ప్రేరా కృపా మహదైశ్వర్యపు ఆత్మీయ వర్తమానాలు వింటున్న మీ అందరూ దీవించబడుదురుగాక. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే తెలియచేయండి. మరలా తిరిగి సాయంత్రం 7 గంటలకి విజ్ఞాపన కూడికల్లో మనం కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. అలాగే ప్రేరా మీరు చూసినటువంటి ఈ కార్యక్రమాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ బటన్ నొక్కండి, షేర్ చేయండి. కామెంట్లు లేదా లైక్లు కొట్టేసి వెళ్ళకుండా ఉండొద్దండి. షేర్ బటన్ కూడా నొక్కండి. మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. మరి మీతో పాటు వారు కూడా చూసి ఆనందించినట్లుగా దయచేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని షేర్ చేయాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకం మీ అందరికీ మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.